మరి మన గోదావరి స్టైల్లో బంగాళదుంప వంకాయ కర్రీ చేసేద్దామా? మరి మరి చేసేసి చూసి తినేద్దాం. మరి చూడండి, అట్లా అయితే కట్టెల పొయ్యి మీద వండేస్తున్నాము. మరి కట్టెల పొయ్యి మీద ఎలాగన్నా కూరలు వండితేనండి ఆ టేస్టే వేరండి. అప్పట్లో మా తాతల కాలంలో కట్టెల మీద వండుకునే వాళ్ళు అంట. ఇప్పుడైతే గ్యాసులన్నీ కుక్కర్లన్నీ పులవమంటూ వస్తున్నాయండి. ఇంకా మన ఛానల్ తెలుసు కదండి. మన ఛానల్ పేరు వచ్చి అచ్యుత గోదావరి తల్లి యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహమే మేము కొత్త వీడియోలు చేసి మీకు షేర్ చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇక అదేవిధంగా మనం వంకాయ, బంగాళదుంప, ములక్కాడ, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఇవన్నీ కూడా తగినవన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఐటమ్స్ చూసారా ఎలాగా ఒక్కొక్కటి వేస్తున్నారో, మనం అట్లాగే ఒక్కో ఐటమ్ ఒక్కో ఐటమ్ వేయాలి. లాస్ట్ ఫైనల్గా కూర ఒక 10 మినిట్స్ తర్వాత అయిపోయిందండి. నేను కొద్దిగా రైస్లో వేసుకొని తిన్నానండి. నేనైతే రైస్లో వేసుకొని తిన్నాను. మా తమ్ముడు అయితే కొద్దిగా పొరాటాలు వేసుకొని తిన్నాడండి. ఇక కూర అయితే మామూలుగా లేదండి. గోదావరి స్టైల్లో